హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ నెల 15 నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దూసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం రైతులకు ముందస్తు హెచ్చరికలు చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఒక్కసారిగా మారిన వాతావరణం. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ ఈరోజు ఉదయం పూట తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు మిగతా ప్రాంతాల్లో రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఈరోజు ఎండలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అటు తెలంగాణలో కూడా ఈరోజు ఎండలు ఉండే అవకాశం కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ నెల 15వ తారీఖున బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ అండర్లైన్ చేసిన చూడండి, ఇక్కడ తీవ్ర అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఈ నెల 15 నుండి 20వ తారీఖు వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం ప్రభావంతో ఇటు రాయలసీమ జిల్లాలో కూడా ఈ నెల 15వ తారీఖు నుంచి కడప, కర్నూలు, నంద్యాల, మదనపల్లి, బళ్ళారి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఇటు ఉత్తర కోస్తా జిల్లాలు, మధ్య కోస్తాంధ్ర జిల్లాలో ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తాలో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా జిల్లాలో కూడా ఈ నెల 15వ తారీఖు నుంచి నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో దీని ప్రభావంతో భారీ వర్షాలు ఈ నెల 15వ తారీఖు నుండి మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కాస్త అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం వర్షాలు కురిపించలేదని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రైతులు ముందస్తు పంటలకు సిద్ధమవుతున్న వేళ భారీ వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ నెల 15వ తారీఖు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయనే వాతావరణ అంచనాలు రైతులకు ఊరట కలిగించే అంశమని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో కృష్ణా, గోదావరి నదుల్లో కూడా స్వల్ప వరద వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం 43 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.